తెలంగాణలో డిఎడ్ ఆర్ టీటీసీ కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో మనకు డీసెట్ 2025కి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ అయిపోయింది. సో ఈ వీడియోలో కంప్లీట్గా మీకు ఏ మీడియంలో ఎంతమంది రాశారు, సో ఎంత కాంపిటీషన్ ఉంది, సో ఏ కాలేజ్ ఎక్కడ ఉంది, సో కొంతమంది ఏ కాలేజ్ మంచిగా ఉంటుంది సో అలా అడుగుతున్నారు. అండ్ క్వాలిఫై అయిన వాళ్ళందరికీ లైక్ సీట్స్ వస్తాయా, సో అలాంటి డౌట్స్ కావచ్చు. సో ప్రీవియస్ వీడియోస్లో అన్ని వీడియోస్ చేశానండి. సో మీకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు ఫిజికల్ వెరిఫికేషన్ ఎలాంటి సర్టిఫికేట్స్ కావాలి, సో ఫిజికల్ వెరిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది, ఫిజికల్ వెరిఫికేషన్ తర్వాత వెబ్ ఆప్షన్స్ ఉంటాయి, వెబ్ ఆప్షన్స్ తర్వాత కాలేజ్ రిపోర్టింగ్ ఉంటుంది. సో వాటి గురించి ప్రీవియస్ వీడియోస్ చూడండి. సో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్రీవియస్ వీడియోస్లో అన్ని ఉన్నాయి. అండ్ కాలేజ్ లిస్ట్ కూడా అన్ని ప్రీవియస్గా వీడియోస్లోనే వేస్తాను. సో 1 month బిఫోరే అన్ని వీడియోస్ ఉంటాయి, మీరు చూడండి. సో ఇందులో ఒక 5 to 6 ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి టోటల్ అప్లికేషన్. సో 2025లో 43,615 అన్ని మీడియంస్ కలిపి ఇన్ని అప్లికేషన్స్ వచ్చాయి. కాకపోతే ఎంతమంది ఎగ్జామ్ రాశారో అది చెప్తాను. సో మనకు టోటల్ ప్రజెంట్ సో ఈ 43లో ఒక 10,000 మెంబర్స్ ఎగ్జామ్ రాయలేరు, అంటే ఎగ్జామ్ అటెంప్ట్ ఇవ్వలేరు. సో వాళ్ళు ఈ ఇయర్ టీటీసీ కావచ్చు, డిఎడ్ కావచ్చు చేయడానికి కుదరదు. సో మీరు మేనేజ్మెంట్లో కూడా నాట్ ఎలిజిబుల్, నెక్స్ట్ ఇయర్ మాత్రమే మీరు రాసుకోవాలి. సో ఓన్లీ 33,821 స్టూడెంట్స్ ఎగ్జామ్ని అటెంప్ట్ ఇచ్చారు. అందులో తెలుగు మీడియం వచ్చేసి 15,476 అండ్ ఇంగ్లీష్ మీడియం వచ్చేసి 18,345 అండ్ ఉర్దూ మీడియం కూడా ఇందులోనే కల్పించారు. వాళ్ళు ఒక 2,000 మెంబర్స్ అలా ఉంటారు అంతే. సో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఏ మీడియం వాళ్ళు ఆ మీడియంకే కాంపిటీషన్. సో ఇంటర్చేంజ్ కావచ్చు, మేము ఇంగ్లీష్ మీడియం, మేము తెలుగు మీడియం పెట్టుకోవచ్చు, అట్లాంటివి ఏమి ఉండవు. ఏ మీడియంలో మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తారో ఆ మీడియంకి సంబంధించిన కాలేజ్లో మాత్రమే మీరు డిఎడ్ వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో మనకు ప్రిలిమినరీ కీ వచ్చేసి 28th రోజు మనకు వెబ్సైట్లో పెట్టేస్తారు. సో మీరు చూసుకోవచ్చు, మాస్టర్ క్వశ్చన్ పేపర్ కావచ్చు, సో రెస్పాన్స్ షీట్స్ కావచ్చు, అవి రిలీజ్ చేస్తే వెబ్సైట్లోనే ఉంటాయి, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు 28th రోజు. సో ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది సో కింద కమెంట్ సెక్షన్లో. సో కామన్గా ఉండే డౌట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి క్వాలిఫై అయితే సీట్ వస్తుందా అని కొంతమంది అడుగుతున్నారు. సో క్వాలిఫై అయితే రాకపోవచ్చు అండి. సో మీకు మంచి ర్యాంక్ వస్తే మీకు సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో యాజ్ పర్ టుడేస్ డేటా, అంటే 2025 వరకు ఉన్న డేటా ప్రకారంగా తెలుగు మీడియంలో ఒక 2,000 సీట్స్ మాత్రమే ఉన్నాయి మొత్తం తెలంగాణలో. అండ్ ఇంగ్లీష్ మీడియంలో 2,100 అండ్ ఉర్దూ మీడియంలో 400 సీట్స్ మాత్రమే ఉన్నాయి. సో మీకు మంచి ర్యాంక్ రావాలంటే కనీసం 3,000 బిలో, 4,000 బిలో ర్యాంక్ వస్తే మీకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సపోజ్ ఓన్లీ పర్టికులర్ జిల్లా, మాది ఎగ్జాంపుల్ నిజామాబాద్ జిల్లా, మాది ఎగ్జాంపుల్ ఆదిలాబాద్ జిల్లా, ఆ జిల్లాలోనే చేద్దాం అనుకుంటే ఆ జిల్లాలో మీ కేటగిరీలో మీరు టాప్ ఉంటే మీకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనము వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీకు నచ్చిన కాలేజ్ అన్నా పెట్టుకోవచ్చు, లేదంటే తెలంగాణలో ఉన్న అన్ని మీ మీడియంకి సంబంధించిన కాలేజెస్ అన్నీ పెట్టుకోవచ్చు. సో తెలుగు మీడియంలో రాస్తారు. ఎగ్జాంపుల్ సపోజ్ మీరు నిజామాబాద్ జిల్లా అనుకుంటున్నారు, నిజామాబాద్లో సపోజ్ ఒకటే కాలేజ్ ఉంది, సపోజ్ లేదు కాలేజ్, పక్కనున్న జిల్లా మీరు వెబ్ ఆప్షన్లో పెట్టాలి. సో అలా మీ జిల్లా కావచ్చు, మీ పక్క జిల్లా కావచ్చు, మీరు తెలంగాణలో ఉండే మీ మీడియంకి సంబంధించి అన్ని పెట్టుకోవచ్చు. సో ప్రతి కాలేజీలో 50 సీట్స్ మాత్రమే ఉంటాయి. ఆ 50లో కూడా 40 కౌన్సిలింగ్ ద్వారా ఫిల్ చేస్తారు, 10 మేనేజ్మెంట్ కోటా ద్వారా ఫిల్ చేస్తారు. ప్రైవేట్ కాలేజీలో, గవర్నమెంట్ కాలేజీలో పేమెంట్ సీట్ అంటే ఏముండదు, మొత్తం కౌన్సిలింగ్ ద్వారానే ఫిల్ చేస్తారు. సో మీ యొక్క ర్యాంక్ మీదనే మీకు సీట్ రావడానికి, మీకు మంచి ర్యాంక్ ఉంటే మీరు అనుకున్న కాలేజీలో వస్తుంది, లేకపోతే రాకపోవచ్చు అండి. సో ర్యాంక్ మీద డిసైడ్ అవుతుంది. సో క్వాలిఫై అయినంత మాత్రాన మీకైతే సీట్ రాదు, లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. సో డిగ్రీ, పీజీ కావచ్చు, బీటెక్ కావచ్చు, అలా మీరు ఎక్కువ సీట్స్ అయితే ఇందులో ఉండవు, చాలా తక్కువ సీట్స్ ఉంటాయి. సో ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ వచ్చేసి బెస్ట్ కాలేజ్. సో మీకు మంచి ఎడ్యుకేషన్ కావాలి, సో డిఎడ్ నేను రెగ్యులర్గా వెళ్తా, మంచిగా కావాలనుకుంటే గవర్నమెంట్ కాలేజ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి ప్రైవేట్ కాలేజ్ పెట్టుకోండి. సో గవర్నమెంట్లో సీట్ వస్తే మీకు ఓన్లీ 3,000 per yearకి ఫీజు ఉంటుంది. సో జస్ట్ 3,000 రూపీసే. అదే ప్రైవేట్లో వస్తే కౌన్సిలింగ్ ద్వారా వెళ్తే 12,500 రూపీస్ ఫీజు ఉంటుంది. అండ్ కొద్దిగా ఎక్స్ట్రా ఫీజు, అప్లికేషన్ ఫీజు అని, సో అదని ఒక 4,000 to 5,000 మీకు కాలేజ్ రిపోర్టింగ్ వెళ్తారు కదా. ఫిజికల్ రిపోర్టింగ్ వేరు, కాలేజ్ రిపోర్టింగ్ వేరు. ఫస్ట్ మీకు ఫిజికల్ రిపోర్టింగ్లో మీరు ఎలిజిబుల్ ఆ డీసెట్కి, సో మీ సర్టిఫికెట్స్ అన్ని వెరిఫై చేసిన తర్వాత మళ్ళీ వెబ్ ఆప్షన్స్ తర్వాత కాలేజ్కి వెళ్ళాలి, కాలేజ్ రిపోర్ట్, అప్పుడు ఒక 5,000 4,000 వాళ్ళ అడ్మిషన్ ఫీ అని అదని ప్రైవేట్ కాలేజ్లోనే తీసుకుంటారు. గవర్నమెంట్ కాలేజ్లో ఏముండదు, జస్ట్ 3,500 3,000 రూపీస్ మీకు ఇయర్లీ ఉంటుంది. సో అది ప్రైవేట్ కాలేజ్. సో మీకు మంచి ఎడ్యుకేషన్ కావాలంటే ఫస్ట్ గవర్నమెంట్ కాలేజ్ ప్రిఫర్ చేసుకోండి. సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి ప్రైవేట్ కాలేజ్ పెట్టుకోండి. సో ఇది. అండ్ మీరు డిఎడ్ అనేది ఎక్కడ చేసినా ఏం కాదండి. సో మనకు బీటెక్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, సో ఇలా
మంచి కాలేజీలో చేయాలి ఆ కోర్సెస్. డిఎడ్ అనేది మీకు సీట్ వస్తే సరిపోతుంది, ఎక్కడ చేసినా ఏం కాదు. సో డిఎడ్ అనేది మీరు గవర్నమెంట్లో వచ్చినా ప్రైవేట్లో వచ్చినా ఎక్కడ వచ్చినా మీకు ఈక్వల్ ఆపర్చునిటీస్, సో ఈక్వల్ ఉంటుంది. జస్ట్ సర్టిఫికేట్ ఇంపార్టెంట్ మనకు. సో మీరు పీజీ కావచ్చు, బీటెక్ కావచ్చు, అవి మంచి కాలేజీలో చేయాలి. ఇది ఎక్కడ వచ్చినా మీకు సీట్ రావడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ గవర్నమెంట్ పెట్టుకోండి, సెకండ్ ప్రైవేట్ పెట్టుకోండి. సో ఇక్కడ లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి. సో కాంపిటీషన్ హెవీగా ఉంటుంది. సో జస్ట్ క్వాలిఫై అయితే మాకు సీట్ వస్తుందని చాలా మంది అనుకుంటున్నారు. సో అది తప్పండి. సో లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి. సో నెక్స్ట్ సీట్ అలాట్మెంట్ దేని బేస్ మీద ఇస్తారంటే ఫస్ట్ మీ యొక్క ర్యాంక్, నెక్స్ట్ క్యాస్ట్, మీ క్యాస్ట్లో మీరు టాప్ ఉంటే మీకు సీట్ ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి మీడియం, తెలుగు మీడియంలో మీ క్యాస్ట్లో మీరు మంచి ర్యాంక్ వస్తే మీకు సీట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టారు, సో మీ ర్యాంక్ మంచిగా ఉంది కానీ ఒకటే వెబ్ ఆప్షన్ పెట్టారు, ఆ వెబ్ ఆప్షన్లో మీ కేటగిరీలో మీరు టాప్ ఉంటే మీకు ఇస్తారు, లేకుంటే ఇవ్వరు. సో అలా మీకు నచ్చిన కాలేజెస్, దూరంగా ఉన్న కాలేజెస్ అన్నీ పెట్టాలి వెబ్ ఆప్షన్లో. సో వెబ్ ఆప్షన్స్ గురించి డీటెయిల్గా వీడియో చేస్తాను. సో చాలామంది మిస్టేక్స్ చేస్తారు ఇందులో. సో నెక్స్ట్ కాలేజెస్ లిస్ట్. సో ఏ కాలేజ్ ఎక్కడ ఉంది. సో ఇప్పుడు ఎగ్జామ్ రాశారు, సపోజ్ మీ జిల్లాలో చేద్దాం అనుకున్నారు కొంతమంది, అసలు మీ జిల్లాలో కాలేజే లేదు, అప్పుడు ఎలా? సో మీరు పక్క జిల్లాలో ఉన్న కాలేజెస్ మీరు పెట్టుకోవాలి. సో అందులో కొంతమంది మ్యారీడ్ ఉమెన్ ఉంటారు, కొంతమందికి వీలు కాదు రెగ్యులర్గా వెళ్ళడానికి, కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు. సో ఇలాంటి క్యాండిడేట్సే ఎక్కువ మంది రాశారు ఎగ్జామ్. సో ఫస్ట్ మీ జిల్లాలో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సో ప్రీవియస్ 1 month బ్యాక్ అన్ని వీడియోస్ చేశాను. సో ప్రీవియస్ వీడియోస్ ఇలా స్క్రోల్ చేస్తే మీకు అన్ని వీడియోస్ ఉంటాయి, చూడండి. సో చూసిన తర్వాత అసలు మీ జిల్లాలో తెలుగు మీడియం కాలేజెస్ ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియం ఎన్ని ఉన్నాయి, ఉర్దూ మీడియం ఎన్ని ఉన్నాయి, అవి చూడండి. సపోజ్ అదే జిల్లాలో చేద్దాం అనుకున్నారు కానీ కాలేజ్ లేదు, ఇప్పుడు ఈ ఇయర్ చేసి కూడా వేస్టే కదా. ఎట్లా మీరు వేరే జిల్లాలో చేయరు, మరి ఇప్పుడు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి కూడా వేస్టే. సపోజ్ మీ జిల్లాలో రాకపోయినా నేను పక్క జిల్లాలో అయినా చేస్తాను, లేదంటే తెలంగాణలో ఎక్కడ వచ్చినా చేస్తా అనుకున్న వాళ్ళు మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయండి. మీకు అసలు ఇంట్రెస్టే లేదు, కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి వేస్ట్ అవుతుంది. సో ఇదంతా ప్రాసెస్ వేస్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు డిసైడ్ అవ్వండి. సో ఎగ్జామ్ రాశారు, క్వాలిఫై మార్క్ వస్తున్నాయి, కాకపోతే క్వాలిఫై మార్క్స్ వస్తే సీట్ రాదు, కొంచెం మంచి ర్యాంక్ వస్తేనే సీట్ వస్తుంది. సో ప్రాపర్గా డిసైడ్ అవ్వండి. సో కాలేజ్ లిస్ట్ అన్ని వేసాను, మీరు చూడండి. నెక్స్ట్ వచ్చేసి మేనేజ్మెంట్ సీట్. సో మేనేజ్మెంట్ సీట్ కోసం ప్రతి కాలేజీలో, ప్రైవేట్ కాలేజీలో మాత్రమే ఒక 10 సీట్లు ఉంటాయి. సో అది ఎవరికన్నా ఇచ్చుకోవచ్చు. సో కొంచెం తొందరగా వెళ్ళడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు మీరు క్వాలిఫై అవుతున్నారని అనుకుంటే జస్ట్ ఎంక్వైరీ చేసుకోండి. మీది ఎగ్జాంపుల్ ఏదో ఒక జిల్లా లైక్ మహబూబాబాద్ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు. నల్గొండ జిల్లాలో ఉన్న ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో నేను మేనేజ్మెంట్ కావచ్చు పేమెంట్ సీట్ ద్వారా డిఎడ్ చేద్దాం అనుకుంటున్నా. సో మీకు 1 year కోర్స్ ఫీజు ఎంత ఉంటుంది, టోటల్ ఫీజు అన్ని కలిపి ఎంత ఫీజు అని మీరు తెలుసుకోవాలి. సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వరు, కాలేజ్కి వెళ్తేనే వాళ్ళు చెప్తారు. సో మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఇప్పటి నుంచే వెళ్ళండి, ఎందుకంటే కాంపిటీషన్ హెవీగా ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ వాళ్ళు ఉంటారు, ఈ ఇయర్ వాళ్ళు కూడా ఉంటారు. సో ఎందుకంటే లాస్ట్ ఇయర్ చాలా మంది డీసెట్ ఎంట్రన్స్ రాయలేరు, డైరెక్ట్ మేనేజ్మెంట్కు వెళ్ళారు, కాకపోతే వాళ్ళకు ఇవ్వలేరు. డీసెట్ ఎంట్రన్స్ రాయాలి, క్వాలిఫై కూడా అవ్వాలి. బీసీ, ఓసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ క్వాలిఫై అవ్వాలి, 35 మినిమం వస్తే మీరు ఎలిజిబుల్ మేనేజ్మెంట్లో తీసుకోవడానికి. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళు జస్ట్ మీరు అటెంప్ట్ ఇస్తే మీరు వెళ్ళి అడగచ్చు. సో మీకు అమౌంట్ అనేది కొద్దిగా హ్యూజ్ అమౌంట్ అడుగుతారు. సో మినిమం 30,000, 40,000 to 1 lakh వరకు ఉంటుంది ఫీజు. సో ఒక్కో కాలేజ్ ఒకలాగా ఉంటుంది. సో పర్టికులర్గా ఈ కాలేజీలో ఎంత ఉంటుంది, పర్టికులర్గా ఈ డిస్టిక్లో ఎంత ఉంటుంది అని మనం చెప్పలేము. ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉంటుంది ఫీజు. ఈ ఇయర్ అయితే కొద్దిగా హెవీ ఫీజెస్ ఉండొచ్చు, ఎందుకంటే డిమాండ్ పెరిగింది. సో వాళ్ళు ఎంత అడిగితే అంత మేము పే చేస్తాం అనుకున్న వాళ్ళే తొందరగా వెళ్ళి బుక్ చేసుకోండి. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు కొంతమంది పోతారు, ఒక 5 members. సో మీరు ఎంత ఇస్తారు, ఇంత అనుకుంటున్నాం మేము ఫీ అనుకుంటే, సపోజ్ వాళ్ళు 60,000 చెప్పారు. ఇంకా కొంతమంది వస్తారు 60 కాదు నేను 70, 80 కూడా ఇస్తాను అనే వాళ్ళు ఉంటారు. కొంతమంది పక్క వాళ్ళు డిఏడే చేద్దాం అనుకుంటారు. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు 80,000 అని చెప్తారు. సో అందుకే మీరు ఇప్పుడే వెళ్ళి తెలుసుకుంటే, సపోజ్ నాకు కౌన్సిలింగ్ ద్వారా రాకపోవచ్చు, నేను పేమెంట్ సీట్ వెళ్దాం అనుకుంటే ఇప్పుడే వెళ్ళి ఎంక్వైరీ చేసుకొని ఎంత ఫీజు ఉంది, సో అలా కూడా తెలుసుకోండి. సో దట్ మీకు యూజ్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు కొంతమందికి తెలిసిన వాళ్ళకి ఇచ్చుకుంటారు. సో ఆ విధంగా ఉంటుంది కాబట్టి మీరు తొందరగా కొద్దిగా అలర్ట్ ఉంటే మీరు ఈ ఇయర్లో డిఎడ్ సీట్ కౌన్సిలింగ్ ద్వారా కావచ్చు, మేనేజ్మెంట్లో ఏదో ఒక సీట్ వస్తే 2 yearsలో అయిపోతుంది. లేకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వెయిట్ చేయాలి, మళ్ళీ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఫస్ట్ బేసిక్ కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అవి తెలుసుకోవాలి. నెక్స్ట్ మీకు మంచి ర్యాంక్ వస్తే ఈజీగా వస్తుంది. సో మేనేజ్మెంట్ కోసం అయితే కాలేజ్కి వెళ్ళాలి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు రిజల్ట్స్ రాగానే మనకు 5th June రోజు వెబ్సైట్లో డిస్ప్లే చేస్తారు. మీ మీడియంలో మీ ర్యాంక్ ఎంత స్టేట్ వైడ్గా.
అది ఇస్తారు. సో మీకు మంచి ర్యాంక్ వస్తే మీకు సీట్ అనేది రావడం జరుగుతుంది. సో మనకు 2000 సీట్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క మీడియంలో, ఉర్దూ మీడియంలో 400 ఉన్నాయి, మిగతా మీడియంలో 2000, 2100 ఉన్నాయి. సో మినిమం 4000 బిలో ఆర్ 3000 బిలో ఆర్ 5000 బిలో రిజర్వేషన్ ప్రకారంగా. సో ఒక్కొక్క కేటగిరీ ఒకలా ఉంటుంది. సో కనీసం 4000, 5000 బిలో ఉంటే మీకు కౌన్సిలింగ్లో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక అబోవ్ 5000 అంటే కొద్దిగా రాకపోవచ్చు అండి. ఏమన్నా స్పెషల్ రిజర్వేషన్ ఎన్సీసీ కావచ్చు, పిహెచ్ కావచ్చు, అలా ఉంటే ఒక 6000 వరకు రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇంకా ఎవరైతే ఈ వీడియోను చూస్తున్నారో మీరు ప్రీవియస్ వీడియోస్లో కౌన్సిలింగ్కి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏం తీసుకోవాలి, కౌన్సిలింగ్ ఎట్లుంటుంది, అండ్ మనకు ప్రతి పాత జిల్లాల ప్రకారంగానే కాలేజెస్ ఉంటాయి. సో 10 వీడియోస్ చేస్తాను. ఆ 10 వీడియోస్లో మీ జిల్లా ఏది, సో మీ జిల్లాలో తెలుగు మీడియం ఉందా, ఇంగ్లీష్ మీడియం ఉందా, ఏ మీడియంస్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, కాలేజ్ అడ్రస్, అవన్నీ తెలుసుకోండి. అన్ని వీడియోస్ చేశాను. సో ప్రీవియస్ వీడియోస్ అయితే చెక్ చేయండి. సో టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కావచ్చు, లింక్స్ కావచ్చు, రిజల్ట్స్కి సంబంధించిన ఫాస్ట్ అప్డేట్స్ అందులో ఇవ్వడం జరుగుతుంది. సో నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కూడా మీరు కాల్ చేయొచ్చు మన డౌట్స్ ఉన్న వాళ్ళు. సో అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.